ఎక్కడో అమెరికాలో కూర్చొని మీరేం తినాలి, ఎంత ఖర్చు పెట్టాలి అని మరో కార్పొరేట్ కంపెనీ డిసైడ్ చేస్తుందా? ఏంటి వింతగా అనిపిస్తుందా? వాస్తవం అయితే ఇదే. మనకి దాదాపుగా 2000వ సంవత్సరం నుంచి ఇండియాలో క్రెడిట్ కార్డులు వాడటం మొదలెట్టారు. అప్పటికి ఏటీఎం కార్డులు కూడా వచ్చినాయి. మనం పేమెంట్ని క్యాష్తో కాకుండా ఎప్పుడైతే ఈ కార్డులు వాడటం మొదలెట్టామో, ఇప్పుడైతే ఇంకా చెప్పాలంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నామో, మనం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో ఈ డేటా అంతా ఒకళ్ళు తీసుకుంటున్నారు. మీరు తస్కరా అని ఒక సినిమా ఉంది, అది చూసినట్లయితే దీనిలో డేటాను దొంగిలించి దాంతో ఎంత పెద్ద ప్రమాదం చేస్తున్నారో తెలుస్తుంది. అలాగే చెప్పాలంటే జియో మొట్టమొదటిసారి మార్కెట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి? మీకు ఉచితంగా ఉండమన్నారు. మీకు సిమ్ ఉచితం, అలాగే ఒక 60 రోజుల పాటు ఫ్రీ కాల్స్, ఫ్రీ మెసేజ్లు, ఫ్రీ నెట్ అని చెప్పారు. కానీ వాస్తవానికి వాళ్ళు చేసిన బిజినెస్ ఏంటో తెలుసా? అప్పటికప్పుడు దాదాపుగా 16 కోట్ల మంది ఆధార్ కార్డులో డేటా అంతా తీసుకోగలిగారు. సరే, ఇదంతా ఏంటి సోది? ఈ డేటాతో ఏం చేస్తారంటారా? నాలాంటి ఒక వ్యక్తి నెలలో ఒక 20,000 క్రెడిట్ కార్డు మీద ఖర్చు పెడుతున్నారు అనుకుందాం. ఎక్కడ నేను షాపింగ్ చేస్తున్నాను, నిత్యావసర వస్తువులు ఎంత కొంటున్నాను, అవసరాలకి, అలాగే ఒకవేళ రెస్టారెంట్స్కి, పార్టీస్కి వెళ్తే అక్కడ ఎంత ఖర్చు పెడుతుంది, మీరు వైన్ షాప్లోకి ఎక్కినా తెలుస్తుంది అక్కడ. ఈ డేటా అంతా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఎలా అంటున్నారా? మనం వాడే వీసా లేదా మాస్టర్ కార్డ్, ఈ 2 యుఎస్ కంపెనీసే. ఇలా ప్రతి ఒక్కళ్ళ డేటా అనాలైజ్ చేసి మీరు ఈ వారం మొత్తం మీద లేదా ఈ నెల మొత్తం మీద ఎక్కువ వాడు ఒక మ్యాప్ వేసుకుంటాడు. ఒక సర్కిల్ తీసుకొని మొత్తం గ్రాఫ్ క్రియేట్, ఈ వ్యక్తి అవసరాల కోసం ఇంత, ఎంటర్టైన్మెంట్ కోసం ఇంత, పార్టీస్కి ఇంత, బట్టలకి ఇంత ఖర్చు పెడుతున్నారు. దీన్ని బట్టి మీరు మొబైల్ ఓపెన్ చేయగానే మీ మొబైల్లో గూగుల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదా ఇన్స్టాలో కానీ మీరు ఎక్కువ ఏవైతే వస్తువులు అమ్ముతున్నారో, ఏటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారో దానికి సంబంధించిన యాడ్లే కనపడతాయి. దీన్నే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. దీని ద్వారా ఏంటి? మీకు అవసరం లేకపోయిన వస్తువును కొనిపించడం, టెంప్ట్ చేయడం. జనరల్గా మీరు ఫుడ్ రెస్టారెంట్స్ ఎక్కువసారి స్పెండ్ చేస్తారనుకోండి, ఫుడ్కి సంబంధించిన యాడ్లే ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఇదంతా ఏంటో తెలుసా? మనతో ఆడుతున్న సైకలాజికల్ గేమ్. ఇక్కడ అవసరాలు దాటిపోయి అనవసరమైన వాటిని కొనడం, కొనిపించడం. ఇంకో విషయం తెలుసా? ఇంట్లో కూర్చొని మనం జొమాటోలోనో ఇంకెక్కడో ఫుడ్ ఆర్డర్ చెప్తున్నామంటే వాస్తవానికి వాడు తీసుకొచ్చేది ఎంత క్లారిటీ ఉంటుందో, ఎంత నీట్గా ఉంటుందో తెలియదు. ప్లస్ రాను పోను మన వాడికి ఎంతో కొంత టిప్ ఇవ్వాలి. ఇన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనిషి శారీరకంగా కదలకపోకుండా ఫుల్గా తిని రోగాలు పెంచుకుంటే మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, మీరు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా మీ నెంబర్ అడుగుతున్నారు వాళ్ళు, అది ఫీడ్ చేసుకున్నారు. మీకు ఆఫర్లు, టెస్ట్లో ఆఫర్లు, మెడిసిన్ మీద ఆఫర్లు పెడుతున్నారు. మీకు ఒక భయంకరమైన నిజం తెలుసా? ఇండియాలో ఉన్న వాళ్ళ టాప్ మోస్ట్ హాస్పిటల్స్లో 80% అమెరికన్ గ్రూపే. ఇక్కడ మన దగ్గర ప్రైమ్ హాస్పిటల్ ఉంది, దాన్ని ఆస్టర్ అనే గ్రూప్ కొంది. అలా పెద్ద హాస్పిటల్ అన్నింటిలో 49%, దాదాపుగా 50% షేర్ తీసుకున్న వాళ్ళు అమెరికన్ కంపెనీసే. అంటే మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ఏ పేస్ట్ వాడుతున్నాము, ఏ బట్టలు వేసుకుంటున్నాం, ఏ బ్రాండ్ వాడుతున్నాము, ఏ తిండి తింటున్నాం, తిండి తిన్నాక దాన్ని అరిగించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఎంటర్టైన్మెంట్ చెప్తున్నాం, ఏ మందు తాగుతున్నాం, అలాగే రోగాలు పెరిగిన తర్వాత ఎటువంటి మందులు వాడాలి, మొత్తం న్యూయార్క్లోనో వాషింగ్టన్లో కూర్చొనో ఒకరు డిసైడ్ చేస్తున్నారు. మరి ఏం చేయమంటారు? కార్డులు వాడటం మానేయమంటారా, లేకపోతే చూడొద్దంటారా, లేకపోతే అసలు ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వీడియోలో వాహిని ద్వారా అంటే? చిన్న లాజిక్. అనవసరమైన ఖర్చులు పెట్టకండి, కుదిరితే క్యాష్ వాడండి. అదేంటి ప్రపంచం మొత్తం మీరు ఇటుపోతుంది ఇటుపోమన్నారు? ఏం లేదు. ఒకవేళ మీరు అలా ఏదైనా ఖర్చు పెడుతున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్లు వచ్చి మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంటే ఆపుకోండి. మరి ముఖ్యంగా అవసరమైన వస్తువులు మాత్రమే కొనండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు. ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పారు తెలుసా, మనిషి ఇండియాలో 35 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ, వాళ్ళు ఎంత వయసు అయితే అంత వయసు, 30 అయితే 30 సంవత్సరాలు, 40 అయితే 40, అన్ని నిమిషాల పాటు రోజు కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఇండియాలో ఉన్న 80% కంపెనీస్, మెడికల్ కంపెనీస్, డాక్టర్స్, హాస్పిటల్స్ క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వయసు ఎంత అయితే, 40 అయితే 40 నిమిషాలు, 30 అయితే 35 నిమిషాలు, 38 అయితే 38 నిమిషాల పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్, కనీసం బ్రిస్క్ వాక్ అంటే స్పీడ్గా నడవటం చేస్తే ప్రతిరోజు క్రమం తప్పకుండా సండే, మండే, ట్యూస్డే హాలిడే లేకుండా కనుక చేస్తే 80% రోగాలు అరికట్టవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం? మీకు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సంపద నిలబెట్టుకోండి.